ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అప్పు క్రియేటివ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారా మర్చిపోతూ కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి దేవి వ్రతం శుభాకాంక్షలు అండి. మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. ఏంటి మరి అందరూ వ్రతం చేసేసుకున్నారా? కంప్లీట్ అయిపోయిందా? మా ఇంట్లో అయితే వ్రతం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చిన్న వీడియో అయితే మీకోసం పెట్టేస్తాను. ఇంకెందుకు కలిసి చూసేయండి. అలానే ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసి అలాగే షేర్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. చూడండి, మార్నింగ్ 6కి ముగ్గు పెట్టాను. నేను లెగడం పౌదకు 4కే లేసానమాట, కానీ 6కి ముగ్గు పెట్టాను. ముగ్గు పెట్టడం అయిపోయింది. గుమ్మానికి బొట్లు అవి నిన్న నైటే నేను పెట్టేసుకున్నాను. గుమ్మడికాయ కూడా నిన్నే కట్టానులేండి. తలుపుకి బొట్లు మొత్తం అంతా రెడీ చేసుకొని పౌదకు 4ంటికి లేస్తే మాకు మొత్తం అంతా అయ్యేసరికి 7:30 టైం అయిందనమాట. పూజ అయితే మాకు అంతా ప్రశాంతంగా బాగా జరిగింది. అనుకోలేదు కానీ పర్లేదు, చాలా బాగా జరిగింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి మేమైతే ఇలా సింపుల్గా అందంగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు మాకు చెప్పచ్చు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఎవరైనా మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలానే ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే. తాంబూలాలు అన్నమాట. 5 ముత్తైదుగురికి ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి 5 పే చేసి రెడీగా పెట్టేశాను. మా ఇంట్లో వ్రతం అయితే ఇలా హ్యాపీగా ముగిసిపోయింది. మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.